హాయ్ ఫ్రెండ్స్! పెట్టుబడి విధానంలో అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఏదన్నా ఉందంటే అది భూమి మీద పెట్టుబడి పెట్టడమే. అందుకే చాలామంది వాళ్ళ బడ్జెట్‌లో ఓపెన్ ప్లాట్స్ కొంటూ ఉంటారు. అయితే మొదటిసారిగా ఓపెన్ ప్లాట్ కొనే వాళ్ళకి సవాలక్ష సందేహాలుంటాయి. అందుకనే వాళ్ళు పెద్దవాళ్ళ సలహా తీసుకుందాం అనుకుంటున్నారు. మీరు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారా? అయితే ఈ వీడియో అంతా మీకోసమే మొత్తం చూడండి. ప్లాట్ కొనే ముందు పెద్దవాళ్ళ సలహా తీసుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో అసలు పెద్దవాళ్ళుగా మీరు ఎవరిని పరిగణిస్తారు అనేది ముందుగా తెలియాలి. సపోజ్ మొదటిగా తల్లిదండ్రులు. 2 ఆ రంగంలో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. 3 మీకు తెలిసిన వాళ్ళలో అంతకుముందు ప్లాట్ కొన్నవాళ్ళు. వీళ్ళ ముగ్గురు గురించి ఒక్కసారి బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం. 1 తల్లిదండ్రులు. పేరెంట్స్‌కి ఒకరే సంతానం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం జేసినా పిల్లల గురించే కాబట్టి మీకు నచ్చినట్లు చేయండి. మీదే చాయిస్ అంటారు. ఒకరికంటే ఎక్కువ సంతానం ఉంటే వాళ్ళందరూ లైఫ్‌లో సెటిల్ అయితే ఓకే. పర్వాలేదు. ఒకవేళ వాళ్ళందరూ లైఫ్‌లో సెటిల్ కానప్పుడు మీరు ప్లాట్ కొంటానని మీ పేరెంట్స్‌కి చెప్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా? మీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయని తెలిస్తే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఇంట్లో మీ తర్వాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓ దారి అవ్వాలి కదా! నీ దగ్గర డబ్బులుంటే వాళ్ళ కెరియర్‌ని సెట్ చేయమనో, లేదంటే కట్నంగా డబ్బులు అవసరం ఉందనో, ఇంట్లో అప్పులు ఉన్నాయనో, ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరికీ చెందుతుందనో అంటే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి తీరిగ్గా ఆలోచించండి. 2 ఆ రంగంలో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ ఉంటే వారికి సలహా అడుగుదాం అనుకుంటారు. అయితే ఆ రియల్ ఎస్టేట్ రంగంలో వారికెంత నాలెడ్జ్ ఉందో మనం ఎలా తెలుసుకోగలం? మీ మనసులో మాటను వారితో నిర్భ్యంతరంగా పంచుకుంటే తెలుస్తుంది. ఒకవేళ మీరు మీ మనసులో మాటే వారితో చెప్తే వాళ్ళు మీ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చేరవేస్తే కథ మరలా మొదటికొస్తుంది. సరే వాళ్ళు నమ్మకస్తులే. మీ గురించి ఇంట్లో చెప్పరనే అనుకుందాం. కానీ మీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయన్న విషయం వారికి తెలిసిపోతుంది కదా! అప్పుడు వారికేదైనా డబ్బులు అవసరం ఉంటే మిమ్మల్ని సాయం చేయమని అడగరని గ్యారంటీ ఉందా? అడక్కపోయినా ప్లాట్ పొందామనే మీ ఆలోచనను పక్కదారి పట్టించి వేరే ఎక్కడో ఫైనాన్స్ లాగా చేసుకుంటే బాగుంటుందనే రకరకాల సలహాలు ఇస్తే అప్పుడు మీ నిర్ణయం మీద మీకే అపనమ్మకం ఏర్పడడం ఖాయం. 3 మీకు తెలిసిన వాళ్ళలో అంతకుముందు ప్లాట్ కొన్నవాళ్ళు. మీకు బాగా తెలిసిన వాళ్ళు అంతకుముందు ఎప్పుడో ప్లాట్ కొన్న వాళ్ళ సలహా తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఉదాహరణకు 10 సంవత్సరాల క్రితం ఆదిబట్ల కొంగరకలాన్ దగ్గర గజం రూ. 5,000 ఇప్పుడు రూ. 35,000. ఈ 10 ఏళ్లలో 7 రెట్లు పెరిగింది. అప్పుడు కొన్న అతన్ని ఇప్పుడు అడిగితే అక్కడ కొనమని చెప్తాడా? లేదా బాగా బేరం వాడి ఓ 15,000కి దొరికితే తీసుకో అంటాడా? అన్నాడే అనుకుందాం. ఇప్పుడు అక్కడ దొరికే అవకాశం ఉందా? అతను ఒకప్పుడు కొన్న దాన్నే ఇప్పుడు 15,000కి ఇమ్మని అడిగితే అతనిస్తాడా? కాబట్టి కాలమాన పరిస్థితులను బట్టి స్థితిగతులు మారుతూ ఉంటాయి. భూమి విలువ పెరుగుతూ పోతుంది. సందర్భాన్ని బట్టి ముందడుగు వేయాలి. కాదని వాళ్ళనడిగితే ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారో మీరే గ్రహించండి. ఇంతకీ ఎవరి సలహా తీసుకోవాలనే కదా మీ సందేహం? అయితే ఈ విషయం గురించి క్లియర్‌గా తెలుసుకునేటప్పుడు ఒక్కసారి స్నేహితులు, కొలీగ్స్ సలహాను తీసుకోవచ్చో లేదో అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో, దాని గురించి క్లియర్ కట్‌గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.